30,000 నియోజకవర్గంలో లేరు, 3 నెలల ముందు వచ్చినారు, 30,000 మెజారిటీ సాధించినారు. ఎట్లా సాధ్యమైంది సార్ మీకు అసలుకి? అంటే 30 సంవత్సరాలు నేను నియోజకవర్గం లేకున్నా అక్కడ కొన్ని చారిటీస్ వల్ల కావచ్చు, సంబంధ బాంధవాల దృష్టి కావచ్చు, అక్కడ నా ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, చాలామంది యువకులను విదేశాలకు పంపడం వల్ల కావచ్చు, ఎన్నో రకాలుగా మానసికంగా దగ్గర ఉన్నాను వాళ్ళకు. ఓకే, మనిషిగా దూరం ఉండొచ్చు కానీ మానసికంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా మా రాకేష్ అన్న ఉన్నాడనే ఒక భావన ఉండేది కొంతమంది జనాలలో, పేదవాళ్ళల్లో, మధ్యతరగతి. అదే ఆ 3 నెలల్లో నన్ను అదే ఆ రకంగానే ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఊరుకు 10 మంది ఉన్నా కానీ వాళ్ళు చెప్పారు చాలా మంచోడు రాకేష్ అన్న, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా ఏదైనా ఉపయోగం ఉంటే పని చేస్తాడు, ఏ పని హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా చారిటీస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అంటే ఏదో ఒక రకరకాల ఒక గుడ్ ఫ్లేమ్, అంటే ఒక మంచి చేసుకుంటే ఏ రకంగా మనకు భవిష్యత్తులో మనకు వస్తుంది, అది నేను నిదర్శనం. ఓకే. ఇంకా రెండోది అన్నిటికన్నా ఏంటంటే నేను ఇంకా నా జన్మల ఏమిచ్చినా రుణం తీసుకున్నాను ఆర్మూర్ ప్రజలది. ఎందుకు 30,000 మెజారిటీ ఇచ్చినందుక? అంటే అలా కాదు, నేను ఎవరో తెలియదు, నా పుట్టుక తెలియదు, నా బతుకు తెలియదు, నా బాధలు తెలియదు, ఏది తెలియకుండా 3 నెలలనే తమ బిడ్డగా భావించారు. అక్కడున్న ఒక దౌర్జన్యకర పరిస్థితుల్లో మా గురించి ఒకడు వచ్చాడు. అక్కడ ఎట్లుందంటే విక్రమార్కుడు సినిమాలాగా ఉంది. ఒక ఎమ్మెల్యే తమ్ముడు, అలా రౌడీలు, గుండాలు, మానభంగాలు, మర్డర్లు, కబ్జాలు, కమిషన్లు, పోలీసులు వాడివైపే, లాయర్లు వాడివైపే, రాజ్యం వాడివైపే, దొరల రాజ్యంలో